తెలంగాణ Time రాష్ట్రంలో చూసుకోండి 15 minutes please. తెలంగాణ రాష్ట్రంలో అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ని మేము దిద్దుబాటు చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని, లక్షల ఎకరాల భూమి మటుమాయమైందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ధరణి పోర్టళ్ళు అప్పటి కేసీఆర్ సర్కార్ నవంబర్ 29, 2020 ప్రారంభించి అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో దాదాపు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆ లెక్కలేంటో, ఆ భూములేంటో, కోల్పోయినటువంటి రైతులు ఎవరో, మరి అవన్నిటి కూడా లాభపడినటువంటి గులాబీ నేతలు ఎవరో, మరి ఆ లిస్టు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం లక్షల ఎకరాలు మటుమాయమైందని చెప్పి చెప్పడం కాదు, మరి నిజంగా లక్షల ఎకరాలు మటుమాయమైతే మరి అవి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఆ భూములు ఎక్కడ పోయినాయి, మరి రైతులు ఎవరు, మరి కాజేసింది ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు మరి సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతవకలు చేశారు, మీరు దాన్ని అడ్డం పెట్టేసుకొని లక్షల ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని. మీ ఆత్మలకు తెలవడం కాదు, ఇక్కడ సభలో ఉన్నాం, సభకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం, అది మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు, మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది. ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు మటుమాయమైనాయి, ఎక్కడికి పోయినాయి, మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి, రైతులు ఎవరు, ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది, మరి వాస్తవాలు ఏంది, మరి ఆ గులాబీ నేతలు ఎవరు, మరి దండుకున్నటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు తెలంగాణ ఏర్పడిన 2014 నాటి నుంచి 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గినాయి? అంతేకాదు అధ్యక్ష, అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తా ఉన్నారు కదా, వాటి వివరాలు ఏమని అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సర్కారు బయట పెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంతరించిపోయినాయని, మరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఆ సొమ్ముతోటే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో, వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములు ఏవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు, ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతా